గురించి నాకు చాలా తెలుసు, ఎందుకంటే బేసిక్గా తను రఫ్. సో డెఫినెట్లీ మంచి సినిమా తీసాడని నేను 100% నమ్ముతున్నాను. సో ఈ సినిమాని ఆదిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని అవుతుందని కోరుకుంటున్నాను. సో ఈ సినిమాని తీసిన ప్రొడ్యూసర్ గారికి, టీం అందరికీ, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సుబ్బారెడ్డికి మాట్లాడడానికి, సో థ్యాంక్ యూ. సో బెస్ట్ ఆఫ్ లక్. ఇంతవరకు నేను చేసిన ఫిలిమ్స్ అన్నీ కొంచెం ఫస్ట్ ఫిలింలోనే యాక్షన్ ఉంటుంది, లవ్లీలో కూడా ఉంది. బట్ ఫస్ట్ టైం ఓపెన్ అయ్యి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా రఫ్. సో తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆడియోలో తప్పకుండా మాట్లాడతాను మళ్ళీ. 100% నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, సాంగ్స్ కానీ, అట్ ది సేమ్ టైం మంచి కథ, ఎంటర్టైన్మెంట్, మంచి ఎంటర్టైనర్ ఈ సినిమా. తప్పకుండా ఒక లవ్ స్టోరీ. సో లవ్ విత్ ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ 3 మిక్స్ చేసిన సినిమా ఇది. సాయి కుమార్ గారు చాలా రఫ్గా ఉంటారు, ఆది చాలా సాఫ్ట్గా ఉంటారు. అయితే ఈ సినిమాతో ఆది చాలా రఫ్ ఆడిస్తాడు. టీజర్ చూస్తేనే డెఫినెట్గా ఇది సూపర్ డూపర్ హిట్ అనిపిస్తుంది. రేపు సినిమా కూడా అట్లాగే అదే రేంజ్లో, అభిలాష్ గారు చాలా పెద్ద రేంజ్లో ఈ సినిమా తీశారు. అట్లాగే సురేందర్ రెడ్డి గారు మా ఆర్ఆర్ మూవీ మేకర్స్లో ఆది ఫస్ట్ సినిమా చేయాలి, అప్పుడు అది ఆ తర్వాత కిక్ ఆయన చేశారు. ఇప్పుడు ఈయన వచ్చి ఈ టీజర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీ. అలాగే సురేందర్ రెడ్డి శిష్యుడు ఈ సినిమా డైరెక్ట్ చేయడం, అలాగే రకుల్ కూడా ఆది ఫస్ట్ సినిమా ప్రేమ కావాలి చేయాలి, ఇప్పుడు 7వ సినిమాకి హీరోయిన్ అయింది. ఈ అందరి కాంబినేషన్లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటాను. టీజర్ చూశారు కదండి, చాలా రఫ్గా ఉంది. ఓన్లీ దీంట్లో యాక్షన్ సీక్వెన్స్లే కాదండి, నెక్స్ట్ డ్యాన్స్ టీజర్ కూడా వస్తుంది, చూడండి. అవి కూడా చాలా రఫ్గా టఫ్గా ఉంటాయండి. ఫంటాస్టిక్గా ఉందని నేను చాలా ఫీలింగ్లో ఉన్నాను, మేము అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇట్స్ ఓన్లీ టీజర్, దెర్ ఇస్ లాట్ మోర్ టు కమ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఆల్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ఎ వెరీ మ్యాగ్నస్ వేలో వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఆది వాజ్ సూపర్ ఇన్ దిస్ ఫిలిం అండ్ హీ జస్టిఫైడ్ ద టైటిల్ రఫ్. అండ్ సుబ్బారెడ్డి ఇంకా ఆడియో రిలీజ్ తర్వాత సుబ్బారెడ్డి ఏంటో తెలుస్తుంది, ఎందుకంటే మోర్ promos are going to come and we'll talk about that and wish all the best for the team. సో ఫస్ట్ ప్రొడ్యూసర్ అభిలాష్ గారికి అండ్ మా డైరెక్టర్ సుబ్బారెడ్డి గారికి సో బాగా వర్క్ చేసాం. సో అందరు చూసి ఎంకరేజ్ చేశారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. Firstly, I'd like to thank Subba Reddy sir for giving me this movie. Not a lot of people know that Rough was the first film that I signed, and Venkatadri Express and Rough was happening simultaneously. And that time, from my first film, he always kept encouraging me and pushing me to do my best. In fact, it's very important for your first experience to be very good, and that's what happened in this film. I got the great co-star to be working with Adi, great director, great producer. So thank you very much. About Adi, I have to say one thing, that I haven't seen anyone put in so much effort for the kind of body that you see in the teaser. అది ఆల్ ద బెస్ట్, డెఫినెట్గా హిట్ కొడుతున్నాం. ఆల్రెడీ నీకు గరం స్టార్ట్ అయిపోయింది ఇండస్ట్రీలో, ఈ గరంతోనే ఈ రఫ్ ఎక్కడ పోతుంది అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ డెఫినెట్గా మా సినిమా గురించి ఇప్పుడే మాట్లాడటం బాగుండదు, ఆది కెరీర్లో నెంబర్ 1 సినిమాగా మాత్రం నిలిచిపోతుందని చెప్పాలి. థ్యాంక్ యూ సార్. యువర్ సన్ హ్యాస్ మేడ్ ఇట్, ద డే హ్యాస్ కమ్. అభిలాష్కి గాడ్ బ్లెస్ హిమ్. ఈరోజే మాల కూడా వేసుకున్నాడు నిన్న స్వామి. ఓకే, సో నిన్న మాల వేసుకున్నాడు అభిలాష్. సో కష్టే ఫలి అన్నారు పెద్దలు. సో తప్పకుండా వీళ్ళందరూ పడ్డ కష్టం, ఆ ఫలితం మన మంచి సినిమాని ఆదరించే మన ఆంధ్ర ప్రేక్షకులు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆది అన్నాడు నాన్న చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అని. ప్రతి సినిమా కాన్ఫిడెన్సే, కానీ జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. నేను ఎప్పుడు ఆదికి చెప్పేది ఒకటే, ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్ళు అయింది. దిస్ ఈజ్ మై 40th ఇయర్ ఇన్ ద ఇండస్ట్రీ. సో 1974లో నా ఫస్ట్ ఫిలిం దేవుడు చేసిన పెళ్ళి. సో నేను యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ ఏమో అనుకుంటుంటే, మొన్న క్యాలెండర్లు తిరిగేస్తూ ఉంటే 74లోనే రిలీజ్ అయింది దేవుడు చేసిన పెళ్ళి. సో 40 years ఈ ఇండస్ట్రీలో ఇంతవరకు రావడానికి మీరందరూ ప్రతి ఒక్కరూ కారకులు. ఈరోజు ఆది ప్రేమ కావాలి, మళ్ళీ ఇది సభా మర్యాద అనుకోండి, లేకపోతే మా మనసులో ఉన్నది ఏంటంటే వి షుడ్ థ్యాంక్ వెంకట్ గారు ఆదిని చూసి టాలెంట్ ఉందని గ్రహించి, యాక్చువల్గా మా రవి సి కుమార్ ఆదిని వెంకట్ గారికి చెప్పడం,
ఆది ఎంత కష్టపడ్డాడు, తర్వాత ఇంతమంది ఆర్టిస్టులు ఇంతమంది టెక్నీషియన్లు అంటే నాట్ ఈజీ అండి, అంత ఖర్చు పెట్టాలి. ఇది చిన్న సినిమా కాదు పెద్ద సినిమా అని చెప్పడానికి ఒకటే ఒక నిదర్శనం అండి. దీనిలో ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు వాళ్ళ ఇది చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ టీజర్ చూశారు, నెక్స్ట్ ఆడియో తర్వాత ఈ సినిమా గురించి అంతా మాట్లాడతానండి. నాకు హెల్ప్ చేసిన ఆర్టిస్టులందరికీ అలాగే టెక్నీషియన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Yeah!